మోడీ ముఖ్యమంత్రి పదవి నుంచి ప్రధానమంత్రి పదవికి సిఫార్సు చేస్తూ వాళ్ళ అధిష్టాన నిర్ణయం తీసుకున్న టైంలోనే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవికి సిఫార్సు చేయబడ్డారు వాళ్ళ పార్టీ నుంచి. 2004 2009లో మన్మోహన్ సింగ్, 2014 రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని వెళ్ళారు, మోడీ ప్రధానమంత్రి అని వచ్చినప్పుడు. అప్పుడు ఇద్దరికి సంబంధించి దేశవ్యాప్త ఇన్ఫ్లుయెన్స్ మీద ఇండియన్ ఎక్స్ప్రెస్ చేసిన సర్వేలో 2013లో రాహుల్ గాంధీ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. అప్పుడు మోడీ అంటే మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్ లిస్ట్లో అప్పుడు రాహుల్ గాంధీ నెంబర్ 1 ఉంటే మోడీ 2వ స్థానంలో ఉన్నాడు. 2014 నాటికి మోడీ 1వ స్థానానికి వెళ్ళాడు, రాహుల్ గాంధీ 2వ స్థానానికి వెళ్ళాడు. 2015 నాటికి మోడీ 1లోనే ఉన్నాడు. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్ లిస్ట్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ దాంట్లో మోడీ నెంబర్ 1గా ఉంటే రాహుల్ గాంధీ 2014 2వ స్థానానికి పడిపోతే 15కి 11వ స్థానానికి పడి 16లో 9వ స్థానం, 17లో 10వ స్థానం, 18లో 11వ స్థానం, 19లో 25వ స్థానం, 21లో 39వ స్థానం, 22లో 51వ స్థానం, 23లో 15వ స్థానం. 51తో పోల్చుకుంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే అంటే 22తో పోల్చుకుంటే 23లో 15వ స్థానానికి ఎదిగాడు అనుకోవాలా, లేకపోతే ఒకప్పటి 2013లో 1వ స్థానం నుంచి 15వ స్థానానికి దిగజారున్నాడు అనుకోవాలో తెలియదు.